వెల్కమ్ టు మై ఛానల్ బెహరాన్లో స్వాతి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీకు నేను బెహరాన్లో రెండు బ్యూటిఫుల్ ప్లేసెస్ని చూపిస్తాను. అదేంటంటే ఫస్ట్ ఆయిల్ వెల్ అండ్ డ్రాగన్ రాక్స్ అనమాట. ఇది చాలా బాగుంటుందండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అండ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా బెల్ అనే ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏవైనా న్యూ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది ఫస్ట్ ఆయిల్ వెల్ అండి. ఇది 1932లో ఇక్కడ స్టార్ట్ అయిందనమాట. మెయిన్ ఇన్కమ్ సోర్స్ వచ్చేసి బెహరాన్కి ఆయిల్స్ అనమాట. సో ఆయిల్ వెల్ అనేది 1932లో స్టార్ట్ అయింది కదా. అంతేకాకుండా ఇది జీసీసీలోనే ఫస్ట్ ఆయిల్ వెల్. ఇక్కడే వీళ్ళు ఆయిల్ అనేది డిస్కవర్ చేశారనమాట. సో నేను దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను మీకు అంతా. మేమైతే ఆ వింటర్లో వచ్చాం కదా, సో చాలా విండ్ ఉంది. ఆయిల్ వెల్ అనేది మనం దగ్గరగా చూడడం ఇదే ఎక్సైటెడ్గా ఉంటుంది. చూడండి ఎలా ఉందో. ఇక్కడ దీని గురించి మొత్తం 1932లో చూసారా, 1932లో ఇక్కడ స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ మనం పిక్చర్స్ తీసుకోవచ్చు అండ్ చాలా బాగుంటుంది. వెదర్ అయితే వింటర్లో వెళ్ళడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. అది మ్యూజియం అండి. మేము వెళ్ళిన రోజునైతే క్లోజ్ చేసి ఉంది. ఇదంతా ఎడారిలో ఈ ఆయిల్ వెల్ ఉందన్నమాట. ఇక్కడి నుంచి మనము కొంచెం దూరం 300 మీటర్స్ దూరం వెళ్తే కనుక పక్కనే మనకి డ్రాగన్ రాక్స్ కూడా ఉంటుంది. ఈ డ్రాగన్ రాక్స్ అనేది చాలా బాగుంటుందండి. ఎవరైనా సరే సన్సెట్ ఆర్ ఈవినింగ్ టైం వెళ్ళారంటే మంచిగా పిక్చర్స్ క్లిక్ చేసుకోవచ్చు. సన్సెట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి వ్యూ. ఇది న్యాచురల్గా ఏర్పడిన రాక్స్ అనమాట. అంతేకాకుండా ఈ షేప్ అనేది డ్రాగన్లో ఉంటుంది కాబట్టి దీనికి డ్రాగన్ రాక్స్ అని పేరు వచ్చింది. ఇక్కడ అస్సలు క్రౌడ్ ఉండదండి, చాలా తక్కువ ఉంటుంది. మనం ఇలా వాక్ చేసుకుంటూ ఆ రాక్స్ పైకి వెళ్ళాలన్నమాట. కొంచెం డిఫికల్టీయే, బట్ చాలా బాగుంటుంది. పైకి వెళ్ళాక వ్యూ అనేది మొత్తం చూడొచ్చు మనం. నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. ఇది ఒక పిక్నిక్ స్పాట్గా కూడా మనం తీసుకోవచ్చు. చాలా బాగుంటుందన్నమాట. పైకి వాక్ చేసుకుని వెళ్ళాలి, కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి ఇలా వెళ్ళినప్పుడు. చూసారా, ఆ షేప్ వచ్చేసి డ్రాగన్ షేప్లో ఉంది కాబట్టి దీనికి డ్రాగన్ రాక్స్ అని నేమ్ వచ్చింది. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటింగ్ ప్లేస్ ఇన్ బెహరాన్ అండి. ఇక్కడ ఒక రోప్ ఉంటుంది, మనకి కావాలంటే ఆ రోప్ పట్టుకుని పైకి కూడా వెళ్ళొచ్చు. ఒక్కసారి మీరు చూడండి, చాలా బాగుంటుంది ఆ వ్యూ అనేది. ఇక్కడ నుంచి అయితే న్యాచురల్గా ఏర్పడిన రాక్ కదా ఇది, సో చాలా న్యాచురల్గా ఉంటుందన్నమాట. మా పాప అయితే ట్రై చేసింది, పైకి వెళ్ళింది. పైనుంచి వ్యూ అనమాట ఇదంతా.
మ్యాక్సిమం ఇక్కడ అంతా ఆయిల్ క్యాంప్స్ ఉంటాయి, ఎడారి కదా, సో ఇవన్నీ మనకి క్లియర్గా కనబడతాయి. పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇది కూడా వింటర్ టైంలోనే వెళ్ళాలండి, మనము సమ్మర్ టైంలో అస్సలు బయటికి వెళ్ళలేము. సో వింటర్ డిసెంబర్ జనవరిలోనే ఇక్కడ చాలా బాగుంటుంది క్లైమేట్ అనేది. ఎవరైనా ప్లాన్ చేసుకుంటే డిసెంబర్ జనవరి అండ్ ఫిబ్రవరి ఈ 3 మంత్స్లో ప్లాన్ చేసుకోండి. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి అటు సైడ్ నుంచి బయటికి రావచ్చు. Please like, share and subscribe to my channel. Thank you for watching.